హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ వికెట్ @28. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇండియా టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకునేది. ఇండియా టీం బ్యాటర్స్ స్మృతి మందన 17 పరుగులు చేసింది 12 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది మ్యారిజైన్ క్యాప్. షెఫాలి వర్మ 31 పరుగులు చేసింది 15 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది షబ్నీమ్ ఇస్మాయిల్. హర్మన్ ప్రీత్ కౌర్ 24 పరుగులు చేసింది 22 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది కూడా షబ్నీమ్ ఇస్మాయిల్. దీప్తి శర్మ 29 పరుగులు చేసింది 21 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది నాన్ కుల్యకులో మ్యాంబ్లా. ఇండియా టీం 158 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. సౌత్ ఆఫ్రికా టీం బౌలర్స్ మ్యారిజైన్ క్యాప్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. షబ్నీమ్ ఇస్మాయిల్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. సౌత్ ఆఫ్రికా టీం గెలవాలంటే 159 పరుగులు కొట్టాలి. సౌత్ ఆఫ్రికా టీం బ్యాటర్స్ లారా ఓల్వాట్ 20 పరుగులు చేసింది 21 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది శ్రీచరణి. తస్మిన్ బ్రిడ్స్ 40 పరుగులు చేసింది 36 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది షెఫాలి వర్మ. మ్యారిజైన్ క్యాంప్ 81 పరుగులు చేసింది 45 బంతుల్లో. అలాగే తనది 6th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అనేరి డర్క్సేన్ మరియు నాడెన్ డీక్లర్క్ ఇద్దరు వికెట్ తీసింది శ్రీచరణి. సౌత్ ఆఫ్రికా టీం 161 ఫర్ 4 ఇన్ 19.1 ఓవర్స్. ఇండియన్ టీం బౌలర్స్ శ్రీచరణి 4 ఓవర్లు వేసింది 1 ఓవర్ మెయిడెన్ 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. షిఫాలి వర్మ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. సౌత్ ఆఫ్రికా టీం 6 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మ్యారిజైన్ క్యాప్. నిన్న జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ వెస్టిండీస్. వెస్టిండీస్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. శ్రీలంక టీం పవర్ ప్లే లోపల 4 వికెట్లు కోల్పోయింది. కవిషా దిలారి మరియు నీలాక్షి డిసిల్వా ఇద్దరు కలిపి 34 పరుగుల భాగస్వామ్యం చేశారు. కవిషా దిలారి 21 పరుగులు చేసింది 20 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది ఆలియా అలెన్. నీలాక్షి డిసిల్వా మరియు కావ్య కవింది ఇద్దరు కలిపి 23 పరుగుల భాగస్వామ్యం చేశారు. నీలాక్షి డిసిల్వా 30 పరుగులు చేసింది 26 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది ఎఫీ ఫ్లెచర్. కావ్య కవింది 17 పరుగులు చేసింది 28 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది కరిష్మా రామ్ హెరాక్. శ్రీలంక టీం 98 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. శ్రీలంక టీం బ్యాటర్స్ అంత మంచిగా పరుగులు రాణించలేదు. వెస్టిండీస్ బౌలర్స్ హేలే మాథ్యూస్ 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. కరిష్మా రామ్ హెరాక్ 2.2 ఓవర్స్ 15 రన్స్ 2 వికెట్స్. అశ్మిని మునీసర్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. హఫీ ఫ్లెచర్ 4 ఓవర్లలో 24 పరుగులు 1 వికెట్ తీసింది. చిన్నెల్ హెన్రీ 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆలియా అలెన్ 2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. వెస్టిండీస్ టీం గెలవాలంటే 99 పరుగులు కొట్టాలి. వెస్టిండీస్ బ్యాటర్స్ హేలే మాథ్యూస్ మరియు డియాండ్రియా డాటిన్ 28 పరుగుల భాగస్వామ్యం చేశారు. హేలే మాథ్యూస్ 17 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తనని రన్అట్ చేసింది నీలాక్షిక డిసిల్వా. డియాండ్రా డాటిన్ 12 పరుగులు చేసింది 16 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది నిషామా మిపేజ్. స్టాఫెన్ టైలర్ 27 పరుగులు చేసింది 25 బంతుల్లో. జెనిలియా గ్యాస్ గౌ 10 పరుగులు చేసింది 15 బంతుల్లో. వెస్టిండీస్ టీం 99 కొట్టారు 5 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్స్లో. శ్రీలంక టీం బౌలర్స్ కవేషా దిలారి 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. చెమారి అత్తపత్తు 3 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. నిమాషా మీపేజ్ 3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. వెస్టిండీస్ టీం 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది శ్రీలంకన్ టీంపై. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి హేలే మాథ్యూస్.